సరే అండి. మనం వెబ్‌సైట్ డిజైనింగ్ కంప్లీట్ చేద్దాం ఈరోజు. సార్ నిన్నటి వీడియోలు చూసారండి కిషోర్ గారు? మ్యామ్ చూసాను. ఓకే. మీకు ఓకే గదా! అర్థమైంది గదా! ఓకే. ఓకే మ్యామ్. అయితే నేను ఇంక నెక్స్ట్ నుంచి వెబ్‌సైట్ డిజైనింగ్ కంటిన్యూ చేస్తాను. ఓకే. మనం ఇక్కడి వరకు దీన్ని క్రియేట్ చేసుకున్నాం వెబ్‌సైట్‌ని. లైక్ థీమ్‌ని ఎడిట్ చేసుకోవడము, లైక్ హెడర్ సెక్షన్ మోడిఫై చేసుకోవటం, ఇవన్నీ చేసాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఫూటర్ సెక్షన్ దగ్గర నుంచి చేయాలి. లైక్ ఇక్కడ వచ్చేసి అపియరెన్స్‌లోకి వెళ్ళి థీమ్ కస్టమైజేషన్‌లో ఫూటర్ సెక్షన్ జనరల్ వరకు క్రియేట్ చేసాం. లైక్ ఫూటర్ సెక్షన్. ఈ ఫూటర్ సెక్షన్‌లో ఏంటంటే మనం ఏ వెబ్‌సైట్‌కైనా సోషల్ మీడియా ఐకాన్స్ అనేవి ఫూటర్‌లో ఉండడం మ్యాండేటరీ అనమాట. మనం ఒకవేళ ఆడిట్ చేసినా కూడా వెబ్‌సైట్ ఆడిట్ చేసేటప్పుడు మన వెబ్‌సైట్ ఫూటర్‌లో సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాము. కాబట్టి ఇక్కడ కూడా మనం ఫూటర్ సెక్షన్ యాడ్ చేద్దాము. లైక్ ఇక్కడ వచ్చేసి సోషల్ మీడియా ఐకాన్స్ ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనం ఈ విడ్జెట్ ఫ్రీగా ఉన్న వాటిలో మనకి ఈ సోషల్ మీడియా ఐకాన్స్ కూడా ఉంది. ఇది యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్స్ అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఒక విడ్జెట్ ఏదైనా తీసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాం. లైక్ ఇక్కడ ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకోండి. లైక్ ఈ హెచ్టిఎంఎల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కొంచెం టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఇంకొక మెనూ యాడ్ చేసుకోవాలనుకోండి. ఇది వచ్చేసి ఓన్లీ 2 పార్ట్సే ఉంది కదా! ఇంకొక పార్ట్ చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్‌కి వచ్చేసి మనము ఇక్కడ ఈ 3 సెలెక్ట్ చేసుకుంటే మనకి 3 పార్ట్స్ వస్తాయన్నమాట. లైక్ దీన్ని ఇక్కడ మూవ్ చేసుకొని ఇక్కడ మిడిల్‌లో మెనూ యాడ్ చేసుకుంటాం. ఫూటర్ మెనూ. ఇక్కడ వచ్చేసి ఫూటర్ మెనూ ఉందన్నమాట. ఫూటర్ మెనూ యాడ్ చేసుకున్నాం. ఈ ఫూటర్ మెనూ యాడ్ చేసుకొని పబ్లిష్ చేస్తే మనకి ఇక్కడ ఫూటర్ సెక్షన్లో మోడిఫికేషన్స్ అనేవి చూడొచ్చు. లైక్ ఇక్కడ ఏముందంటే లైక్ కింద ఓన్లీ సోషల్ ఐకాన్స్ మాత్రం కనపడుతున్నాయి. ఇన్సర్ట్ హెచ్టిఎంఎల్ టెక్స్ట్ హియర్ అని ఉంది. ఇక్కడ మనకి మెనూ అనేది కనపడలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ దగ్గర మనం టెక్స్ట్ అనేది రాస్తాం. టెక్స్ట్ రాయాలంటే ఇక్కడ లోగో యాడ్ చేసి లోగో ఏదో ఒకటి లోగో అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా లోగో యాడ్ చేసుకొని మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి కొంత ఏదో ఒక టెక్స్ట్ అనేది రాస్తాం ఇక్కడ. టెక్స్ట్ అంటే మనం చాట్‌జీపీటీ నుంచి కొంచెం తీసుకొని రైట్ 50 words అబౌట్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఒక 50 words తీసుకొని రాస్తున్నాం దాని గురించి. ఇక్కడ వరకు చూద్దాం ఎంతవరకు సెట్ అవుతుంది. ఇక్కడ దీనికి టెక్స్ట్ యాడ్ చేసాం. ఇక్కడ టెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ అంతా ఇలా కనిపిస్తుంది. మనకి ఇలా ఓకే అనుకుంటే సరే ఉంది. లేకపోతే ఇట్లాగైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజ్ ఇటు సైడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇమేజ్ సెంటర్లో వస్తుంది. ఇట్లా ఇమేజ్ రైట్ వస్తుంది. ఇమేజ్ టాప్ కార్నర్లో వస్తుంది. ఇక మనకి నచ్చినట్టు ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు. లైక్ లోగో అనేది టాప్లో ఉండడమే ఇట్స్ కామన్. సెంటర్లో ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేసుకున్నాం, లోగో యాడ్ చేసుకున్నాం. ఈ పక్కన వచ్చేసి మనకి సోషల్ ఐకాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫూటర్ మెనూ ఉంది. ఈ ఫూటర్ మెనూ అప్డేట్ అవ్వలేదు ఎందుకంటే మనం ఇంకా మెనూ క్రియేట్ చేయలేదు. మెనూ క్రియేట్ చేసినాక ఈ ఫూటర్ మెనూ అప్డేట్ చేద్దాం. ఇప్పటి వరకు మనకి ఈ సెక్షన్స్ అనేవి కంప్లీట్ అయినాయి.
నెక్స్ట్ వచ్చేసి మనకి కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఇక్కడ వచ్చేసి ఆస్ట్రా వర్డ్ ప్రెస్ థీమ్ అని ఉంది. ఇది తీసేసి ఫార్వర్డ్ బై అని చెప్పి మన పేరు ఇక్కడ రావాలి. లైక్ కాపీరైట్ సెట్ రిజర్వ్డ్ ఇది వచ్చేసి ఇక్కడేమో మన వెబ్సైట్ లింక్, ఇది వెబ్సైట్ వచ్చింది. ఇది కావాలంటే దీన్ని కూడా మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కాపీరైట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కాపీరైట్ అండ్ ఇక్కడ వచ్చేసి కరెంట్ ఇయర్ సైట్ టైటిల్ అని ఉంది. మనం ఏ సైట్ టైటిల్ అంటే అది తీసుకోవచ్చు, లేదంటే సైట్ టైటిల్ కూడా రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఫార్వర్డ్ బై అని చెప్పేసి ఇక్కడ ఇది థీమ్ ఆథర్ అని ఉంది, ఇది తీసేసి శ్రీష డిజిటల్ అని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీష డిజిటల్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఎలా వస్తుందంటే సేమ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ శ్రీష డిజిటల్కి వేరే కలర్ రావాలనుకోండి, ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోండి. ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి సపరేట్ కలర్ వచ్చేస్తుంది. మనకి టెక్స్ట్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాపీరైట్ చేంజ్ చేసుకున్నాము, లైక్ హెచ్టిఎంఎల్ ఈ ఫూటర్ సెక్షన్ ఇవన్నీ యాడ్ చేస్తాం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ఇక్కడ మనకి ఇంకేమైనా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా విడ్జెట్స్ యాడ్ చేసుకొని ఏదైనా కొటేషన్స్ యాడ్ చేసుకోవాలనుకోండి, అవి యాడ్ చేసుకోవచ్చు. లైక్ విడ్జెట్స్ వచ్చేసి మనకి ఇలా ఈ ఫార్మాట్లో బ్లాక్స్ లాగా వస్తాయి. ఇది క్లిక్ చేసేసి ఇక్కడ కొన్ని మనకి ఆప్షన్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్ రాస్తామా, ఇమేజెస్ యాడ్ చేస్తామా, హెడ్డింగ్స్ యాడ్ చేస్తామా, గ్యాలరీసా, కొటేషన్స్, మనకి ఇంకా ఏది కావాలంటే అక్కడ ఈ విడ్జెట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఈ విడ్జెట్తో పని లేదు, ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ హోమ్ పేజ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కస్టమైజ్ చేస్తున్నాం, ఇంకా పేజ్ డిజైన్లోకి వెళ్ళలేదు. నెక్స్ట్ సైట్ ఐడెంటిటీ, ఫూటర్ సెక్షన్ ఎడిట్ చేసుకున్నాం. నెక్స్ట్ సైట్ ఐడెంటిటీ. ఈ సైట్ ఐడెంటిటీ ఏంటి అంటే ఇది ఫెవికాన్ అనమాట. ఫెవికాన్ని సైట్ ఐడెంటిటీ అంటారు. లైక్ ఇక్కడ వస్తుంది, లైక్ ఇక్కడ హోస్టింగర్కి హెచ్ వచ్చినట్లు, లైక్ ఇక్కడ చాట్ జీపీటీకి ఇక్కడ స్టార్ లాగా ఫ్లవర్ లాగా ఇక్కడ ఇవి వచ్చింది కదా, వాళ్ళ ఐకాన్స్. ఇక్కడ మనం కూడా మన ఐకాన్ యాడ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనం ఫెవికాన్, లైక్ వెబ్సైట్ లోగో ఏది ఉంటుందో దాన్నే ఫెవికాన్గా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి ఫెవికాన్ కూడా సెటప్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిష్. ఇంకా నెక్స్ట్ మెనూ ఆప్షన్. మెనూ ఆప్షన్ ఇప్పుడు మనం మెనూ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ న్యూ మెనూ, ఇక్కడి నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైమరీ మెనూ ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం ఇక్కడ నుంచి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి నేను నార్మల్గా చూపిస్తాను, తర్వాత మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అపీరెన్స్లోకి వచ్చేసి విడ్జెట్లు కస్టమైజేషన్ విడ్జెట్స్ అయిపోయిన తర్వాత మెనూ ఉంది కదా, ఈ మెనూ దగ్గరికి వస్తాం. ఈ మెనూ దగ్గరికి వచ్చినాక ఇక్కడ మనం ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కొన్ని మెనూ ఆప్షన్స్. ఈ మెనూ ఆప్షన్స్ ఏంటంటే ఇవి అనమాట. బట్ ఇటుకేంటంటే ఇక్కడ సర్వీస్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి మూవ్ అవ్వట్లేదు, ఈ పేజీలోనే కింద డౌన్కి వస్తుంది. అండ్ అబౌట్కి కూడా మనం క్లిక్ చేస్తే కిందకు వస్తుంది. అంతా మొత్తం ఒక పేజ్లోనే సెట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఎడిట్ చేసుకోవచ్చు, వేరే పేజెస్ క్రియేట్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేసుకుంటే నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. లేదంటే మనం ఇది రిమూవ్ చేసేసుకొని మనము కొత్తవి క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసేసాము. ఇప్పుడు మనకి ఏం లేవు మెనూలో, ఓన్లీ హోమ్ పేజ్ ఉంది. హోమ్ పేజ్ రిమూవ్ చేయొద్దు, హోమ్ పేజ్ రిమూవ్ చేస్తే ఇది మొత్తం పోతుంది, ఇది మొత్తం పోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ఆప్షన్స్ అయితే లేవు, ఓన్లీ హోమ్ ఒక్కటే ఉంది. ఇప్పుడు మనం కొత్త మెనూ క్రియేట్ చేయాలి. మెనూ క్రియేట్ చేయాలంటే మనము ఫస్ట్ స్టెప్ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఈ పేజెస్ ఏవైతే ఉంటాయో ఆ పేజెస్నే మనం మెనూలో యాడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ పేజెస్ మీద క్లిక్ చేస్తే యాడ్ పేజ్ ఇక్కడైనా చేయొచ్చు, లేదా యాడ్ పేజ్ అంటే ఇక్కడైనా చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉండడం వల్ల మనకు అంత క్లారిటీ కనిపించట్లేదు. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిమూవ్ చేస్తే కనిపిస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి
అబౌట్ అస్ పబ్లిష్ చేస్తే పేజ్ అనేది పబ్లిష్ అవుతుంది. లైక్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిమూవ్ చేద్దాం. ఓకే, ఇమేజ్ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పేజ్ క్రియేట్ చేద్దాం. అబౌట్ అస్, నెక్స్ట్ సర్వీసెస్. సర్వీసెస్ నెక్స్ట్ ఇంకొక పేజీ క్రియేట్ చేద్దాం. సర్వీసెస్లో మనకు డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఎస్సీఓ అండ్ అంటే ఎన్ని ఉన్నాయో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం 2 తీసుకుంటున్నాను నేను. ఏది చేసినా కూడా అన్నీ సేమ్ ఒకలానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సర్వీస్ పేజీలో ఇంకొక ఆప్షన్ యాడ్స్. అండ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక పేజీ క్రియేట్ చేసుకుందాం. లైక్ కాంటాక్టర్స్. నెక్స్ట్ కాంటాక్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక పేజీ బ్లాగ్ పేజీ. బ్లాగ్ ఇక్కడ మనం అబౌట్ అస్, సర్వీసెస్లో 2 సర్వీస్ పేజీలు, కాంటాక్టర్స్, బ్లాగ్ ఇంతవరకు ఇవన్నీ సైట్స్కి కామన్గా ఉంటుంది. అంటే రిమైనింగ్ అనేది ఇంకా వాళ్ళ సర్వీసెస్ని బట్టి వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ని బట్టి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే యాడ్ చేసుకుంటారు. మినిమం 5 to 7 ఉండడం అనేది ఇట్స్ ఈజీ అనమాట. ఈజీ బాగుంటుంది చూడటానికి. లైక్ ఇది ఒక ప్రాసెస్. లైక్ అంటే ఇట్లా 7 కానీ 5 కానీ 7 కానీ మనము మెనూ ఐటమ్స్ యాడ్ చేసుకుంటే ఎండ్ యూజర్కి ఈజీగా ఉంటుంది. లైక్ దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నా కూడా సైట్ క్లమ్జీనెస్ లేకుండా క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని క్రియేట్ చేసుకున్నాం. ఇవి పేజెస్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అపీరియన్స్లోకి వెళ్ళేసి మెనూస్లోకి వెళ్ళండి. మెనూస్లోకి వెళ్ళినప్పుడు ఇందాక మనకి ఇక్కడ ఏం లేవు, కానీ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని వచ్చినాయి. వ్యూ ఆల్ అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నా అన్నీ కనిపిస్తాయి. బట్ ఈ హోమ్ పేజ్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది. బట్ నెక్స్ట్ మిగతా ఉన్నాయి కదా, అబౌట్ అస్, యాడ్స్, బ్లాగ్స్, కాంటాక్ట్ అస్, ఎస్ఈఓ అండ్ సర్వీసెస్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని, లేకపోతే సెలెక్ట్ అవ్వాలంటే ఇది కూడా సెలెక్ట్ అయిపోతుంది, మళ్ళీ యాడ్ అవుతుంది ఇది. కాబట్టి ఇలా మామూలుగా సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ. మొత్తం అన్నీ మెనూలో యాడ్ అయిపోయినాయి. మెనూలో యాడ్ అయిపోయిన తర్వాత కింద సేవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మనకి మన మెనూ లిస్ట్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి. ఇక్కడ మనకు మొత్తం ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఏమొచ్చింది? అబౌట్ అస్ వచ్చింది, యాడ్స్ వచ్చింది, బ్లాగ్ వచ్చింది, కాంటాక్ట్ అస్ వచ్చింది, ఎస్ఈఓ వచ్చింది, సర్వీసెస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అబౌట్ అస్ పక్కన సర్వీసెస్ పేజీ రావాలి. ఈ సర్వీసెస్ కింద ఎస్ఈఓ, యాడ్స్ రావాలి, తర్వాత బ్లాగ్ రావాలి, తర్వాత కాంటాక్ట్ అస్ రావాలి. ఇప్పుడు దాన్ని మనం ప్రాపర్గా అలైన్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసి అబౌట్ అస్ కింద ఏమి ఉండాలి? సర్వీసెస్ ఉండాలి. దీన్ని మనం పైకి మూవ్ చేద్దాం. తర్వాత దీని కింద మనకి ఎస్సీఓ రావాలి అండ్ యాడ్స్ రావాలి, బ్లాగ్ రావాలి. మళ్ళీ ఇక్కడ సేవ్ చేసామనుకోండి మనకి కింద రావు, పక్కనే వచ్చేస్తాయి. లైక్ అలైన్మెంట్ అంతా మనకి కరెక్ట్గా అయింది. బట్ ఈ ఎస్సీఓ, యాడ్స్ అనేది సర్వీసెస్ కింద రావాలి అంటే జస్ట్ దీన్ని మనం ఇలా మూవ్ చేయాలి. అలాగే ఈ ఎస్సీఓ కింద ఇంకొకటి రావాలనుకోండి, దాన్ని మళ్ళీ ఇంకొంచెం ఇలా మూవ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇవి 2 సర్వీసెస్ కిందే రావాలి కాబట్టి మనం సర్వీసెస్ వరకే ఇక్కడ చేసుకున్నాం. ఈ సర్వీసెస్ కింద ఇవి 2 వస్తాయి. ఇప్పుడు సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు సబ్ మెనూ కింద వచ్చినాయన్నమాట. ఇక్కడ వచ్చేసి సర్వీసెస్ కింద ఎస్సీఓ అండ్ యాడ్స్. ఇట్లా మనకి మెనూ అనేది డిజైన్ చేసుకున్నాం. ఇది వచ్చేసి ప్రైమరీ మెనూ వచ్చేసింది. ఈ ప్రైమరీ మెనూ వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏం మిగిలిపోయిందంటే ఫూటర్ మెనూ రావాలి. ఇప్పుడు ఈ ఫూటర్ మెనూ రావాలంటే ఇక్కడ క్లిక్ చేద్దాం. ప్రైమరీ మెనూ అన్నాం, సెలెక్ట్ మెనూ ఎడిట్ హియర్ అని. లైక్ ఇక్కడ మనకి ఫూటర్ మెనూ లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే కొత్త మెనూ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ న్యూ మెనూ క్లిక్ చేసి ఇక్కడ న్యూ మెనూ, ఈ న్యూ మెనూ నేమ్ ఫూటర్ మెనూ క్రియేట్ చేసుకొని అండ్ క్రియేట్ ఏ మెనూ. క్రియేట్ ఏ మెనూ అంటే ఇక్కడ క్రియేట్ అయ్యి ఇక్కడ మెనూ యాడ్ అయ్యింది. ఇప్పుడు మనకి ఫూటర్ మెనూ, ప్రైమరీ మెనూ, క్యాన్వాస్ మెనూ అని వచ్చినాయి. బట్ ఈ ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సెలెక్ట్ ఫూటర్ మెనూ అని ఉంది. ఒకవేళ ప్రైమరీ మెనూ సెలెక్ట్ చేసుకుంటే ప్రైమరీ మెనూ వస్తుంది. సెలెక్ట్ అంటే ప్రైమరీ మెనూ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏం లేవు. ఇప్పుడు ఫూటర్ మెనూలో ఏమేమి ఉండాలి అంటే లైక్ ఈ ఫూటర్ మెనూలో బ్లాగ్ ఉండాలి, లైక్ అబౌట్ ఉండాలి. ఇవి రెండే ఉండాలి. లేకపోతే ఇంకేమన్నా యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ సర్వీసెస్ ఉండాలా వద్దా ఇవన్నీ మనం డిసైడ్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ కాంటాక్ట్ అస్ యాడ్ చేద్దాం. ఈ 3 యాడ్ చేద్దాం ఫూటర్ మెనూలోకి. ప్రైమరీ మెనూలో ఉండాల్సినవన్నీ ఫూటర్ మెనూలో ఉండాలని ఏం లేదు. ప్రైమరీ మెనూలో కనుక మనం కొన్ని యాడ్ చేయలేనివి ఏమైనా ఉంటే అవి ఫూటర్ మెనూలో కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు పైన వచ్చేసి టాప్ మెనూలో మనకి ఎక్కువ మెనూ ఐటమ్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు బ్లాగ్ ఆప్షన్ తీసుకొచ్చి ఫుటర్లో పెడతాము. ఇంకా కొన్ని ఏమన్నా ఉంటే అవి కూడా ఎక్స్ట్రా ఉన్నాయి తీసుకొచ్చి మళ్ళీ ఫుటర్లో పెడతాం అనమాట. అట్లా కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్రయారిటీని బట్టి మనం ఎక్కడ ఏది పెట్టాలి అనేది డిసైడ్ చేస్తాం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు. అంటే క్లయింట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తాం. లైక్ ఇక్కడ యాడ్ టు మెనూ, ఇప్పుడు మెనూలోకి యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ మనకి అబౌట్ అస్ రావాలి, తర్వాత బ్లాగ్, కాంటాక్ట్ అస్, సేవ్ మెనూ. ఇప్పుడు సేవ్ చేసి రీఫ్రెష్ చేసినా కూడా మనకి ఇక్కడ రాదు, ఎందుకంటే ఫూటర్ మెనూలో మనం యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఈ ఫూటర్ మెనూలో యాక్సెస్ ఇవ్వాలి అంటే ఈ కస్టమైజేషన్లోకి వెళ్ళేసి కస్టమైజేషన్లోకి వెళ్ళి మనకి ఫూటర్ సెక్షన్ ఉంది కదా, ఈ ఫూటర్లోకి వెళ్ళేసి ఈ ఫూటర్ మెనూ దగ్గరకు వచ్చి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాన్ఫిగర్ మెనూస్ హియర్ అని ఉంది. జస్ట్ ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్ వస్తుంది అనమాట. ప్రైమరీ మెనూకి ప్రైమరీ మెనూ సెలెక్ట్ ఉంది. సెకండరీ మెనూ మనం క్రియేట్ చేయలేదు. ఆఫ్ క్యాన్వాస్ మెనూ ఇవేమి మనం క్రియేట్ చేయలేదు. అకౌంట్ మెనూ అని కానీ ఇవన్నీ 1 మినిట్ అండి. హలో, ఎక్కడి నుంచి? ఓకే ఓకే, నాకు కొంచెం ఫాస్ట్గా లైక్ ఇక్కడ మనం ఫూటర్ మెనూ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పబ్లిష్ చేస్తే మనకి ఇక్కడ మెనూ అబౌట్ అస్, బ్లాగ్, కాంటాక్ట్ అస్ అనే మెనూ డిస్ప్లే అయింది. ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మనకి మెనూ ఐటమ్స్ ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఎడిట్ మెనూ అంది, క్రియేట్ ఏ న్యూ మెనూ. ఇందాక మనం మెనూ ఆప్షన్స్ దగ్గర చూసాం కదా, ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవడం ఎలా అంటే ఈ మెనూ ఆప్షన్స్ దగ్గర క్రియేట్ ఏ న్యూ మెనూ అంటే మెనూని క్రియేట్ చేయొచ్చు అంటే ఇక్కడ మెనూ నేమ్ ఇచ్చేసి మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే వచ్చేస్తుంది. ఇక్కడ క్రియేట్ ఇంకొక మెనూ నేమ్ ఏదైనా ఇచ్చేసి నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ మెనూ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్రైమరీ మెనూ ఉంది. ఈ ప్రైమరీ మెనూలోకి ఇంకొక పేజీ యాడ్ చేయాలనుకుంటున్నాము. లైక్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్
ఇక్కడ ఓకే, మనం ఇక్కడ యాడ్ చేసేస్తే న్యూ మెనూ సెలెక్ట్ అవుతుంది. ఓకే, 1 మినిట్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి చేద్దాం. ఇక్కడ ఫూటర్లో వచ్చేసి ఇంకొక ఐటమ్ యాడ్ చేయాలంటే లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఎస్ఈఓ కానీ ఇంకొకటి ఏదైనా యాడ్ చేయాలనుకోండి, యాడ్ ఐటమ్. ఇక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన పేజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పేజీ ఇందులో యాడ్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. లేదు ఇక్కడ వచ్చేసి పోస్టులు కానీ కేటగిరీస్ కానీ ఇవేమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఏవి కాదు, మనం న్యూగా ఇంకొకటి యాడ్ చేయాలనుకున్నాం. ఇది వచ్చేసి వెబ్ డిజైనింగ్ అనుకోండి. వెబ్ డిజైన్ ఉందనుకోండి, ఇట్లా యాడ్ చేయాలంటే లైక్ ఇప్పుడు యాడ్ చేసేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పబ్లిష్ చేసామనుకోండి, ఈ వెబ్ డిజైన్ అనేది కూడా ఇక్కడ యాడ్ అయిపోతుంది ఫూటర్ మెనూలో. మనకు ప్రైమరీ మెనూలో మనం యాడ్ చేయలేదు, ప్రైమరీ మెనూలో ఏం యాడ్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రైమరీ మెనూలో యాడ్ చేయాలనుకోండి, ఈ ప్రైమరీ మెనూ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తాం. బట్ న్యూ మెనూ క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి న్యూ మెనూ క్రియేట్ చేసుకుంటాం. ఇది మన మెనూ క్రియేషన్. ఆల్మోస్ట్ మనకి వెబ్సైట్కి కస్టమైజేషన్ అయితే కంప్లీట్ అయింది. మేజర్ టాస్క్ అనమాట ఈ మెనూస్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఓ మనకి ఇక్కడ బ్లాగ్ ఉంది కదా, ఈ బ్లాగ్ క్లిక్ చేసినప్పుడు మనకి బ్లాగ్ ఒక పేజీ లానే వస్తుంది మనకి. లైక్ ఇక్కడ బ్లాగ్ సెక్షన్ రావాలంటే మనం బ్లాగ్ పోస్ట్లో రావాలి. పోస్ట్లో రాకుండా ఇక్కడ మనకి పేజీ వస్తుంది. దీన్ని బ్లాగ్ పోస్ట్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి హోమ్ పేజీ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఈ హోమ్ పేజీ సెట్టింగ్స్లో ఇక్కడ వచ్చేసి మనకి హోమ్ పేజీ సెలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ పోస్ట్ టైప్ అని ఉంది కదా, పోస్ట్ పేజెస్. ఈ పోస్ట్ పేజెస్లో వచ్చేసి మనము బ్లాగ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుందాం. బ్లాగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అది చూడండి, ఆటోమేటిక్గా మనకి బ్లాగ్ పోస్ట్ అనేది ఈ పేజీకి వచ్చింది. మనం ఏ పేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పేజీకి ఇలా బ్లాగ్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ ఈ బ్లాగ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది బ్లాగ్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు వరకు ఒక పేజీలో ఉన్నది ఇప్పుడు బ్లాగ్ లాగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మామూలుగా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి బ్లాగ్ పోస్ట్లు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ ఆర్టికల్ రాసి పోస్ట్ చేసామనుకోండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట డైరెక్ట్గా. ఇంతవరకు మనకి వెబ్సైట్ డిజైనింగ్ అయితే మన కస్టమైజేషన్ ఫ్రంట్ ఎండ్ మన వెబ్సైట్లో ఉన్న చేంజెస్ మొత్తం చేసుకున్నాం. లైక్ హోమ్ పేజీని ఎలా ఎడిట్ చేసుకోవాలి, హోమ్ పేజ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవటం, కలర్స్, ఫాంట్స్, మనకు ఒక స్కెలిటన్ తీసుకొచ్చాము అనమాట. లైక్ వెబ్సైట్కి ఎలా ఉండాలి అనేది ఒక స్కెలిటన్ తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి మనకి కస్టమైజేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ అంటే వెబ్సైట్ కంప్లీట్ డిజైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లైక్ ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజీ డిజైన్ చేసుకోవాలి. అంటే మనకి హోమ్ పేజీ ఇలా ఉందనుకోండి, ఇది మనకి నచ్చలేదు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ సేమ్ ఇలానే యూజ్ చేయాలని ఏం లేదు కదా. ఇవి మొత్తం డిలీట్ చేసుకుని వాళ్ళకి నచ్చిన ఫార్మాట్లో ఇదంతా డిజైన్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఈ థీమ్ యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయరు కాబట్టి మనకి హోమ్ పేజీలో వెళ్ళేసి ఎడిట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి హోమ్ పేజీ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ ఆప్షన్. ఎడిట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి మొత్తం వర్డ్ ప్రెస్లో ఓపెన్ అయింది. వర్డ్ ప్రెస్లో ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు 1 బై 1 ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవాలంటే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేయాలంటే కొంచెం మనకి టైం టేకింగ్ అవుతుంది, బట్ కొంచెం డిఫికల్ట్గా కూడా ఉంటుంది. దీనికోసం అనేసి మనం ఈజీగా చేయడానికి ప్లగ్గిన్స్ ఏదో యూజ్ చేస్తామో ఆ ప్లగ్గిన్స్ ఏంటంటే ఎలిమెంటర్ అన్నమాట. దీన్ని వెబ్సైట్ బిల్డర్ అని లేదా పేజ్ బిల్డర్ అని అంటారు. బట్ ఈ ఒక్క ఎలిమెంటరే ఉందా ఇంకేం లేవు అంటే చాలా ఉన్నాయన్నమాట బిల్డర్స్. బట్ మేజర్గా అందరూ యూజ్ చేసేది, అందరికీ అవైలబుల్లో అన్ని ఆప్షన్స్తో ఉండేది మనకి ఎలిమెంటర్. అందుకని మనం ఎలిమెంటర్ని యాడ్ చేస్తాం. ఎలిమెంటర్ని యాడ్ చేయాలంటే మనం ఇక్కడ ప్లగ్గిన్స్ ఉన్నాయి, ఇక్కడ అపీరెన్స్ కింద ప్లగ్గిన్స్ ఉంటాయి. ఈ ప్లగ్గిన్స్లో యాడ్ ప్లగ్గిన్ ఈ ప్లగ్గిన్ యాడ్ చేస్తాయి. ప్లగ్గిన్ యాడ్ చేయడానికి ఇక్కడ కూడా మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్లగ్గిన్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయొచ్చు. లైక్ రేర్ ఫైల్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఆ కోడ్ అంతా ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే
ఆ ప్లగిన్ అప్లోడ్ అవుతుంది. అలా కాదు డైరెక్ట్గా ఇక్కడి నుంచే మనం వర్క్ చేయాలంటే ఇక్కడి నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఎలిమెంటర్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎలిమెంటర్ వచ్చింది. లైక్ పేజ్ బిల్డర్, వెబ్సైట్ బిల్డర్, మోర్ దెన్ జస్ట్ పేజ్ బిల్డర్. పేజ్ బిల్డర్ కన్నా కూడా ఎక్కువ మనకి ఈ వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఒక ప్లగిన్. దీన్ని యూజ్ చేసి ఇన్స్టాల్ నా అండ్ యాక్టివ్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయింది, యాక్టివ్ అయింది. యాక్టివ్ అయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ మన పేజ్లోకి వెళ్తాము. పేజెస్లోకి వెళ్ళేసి హోమ్ పేజీ ఎడిట్ చేద్దాం. హోమ్ పేజీ ఎడిట్. హోమ్ పేజీ ఎడిట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం చేస్తాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వర్డ్ ప్రెస్లో ఓపెన్ అయింది. తర్వాత మనం వర్డ్ ప్రెస్లో చేయకుండా నెక్స్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇప్పుడు మనకి ఎలిమెంటర్ అనేది ఓపెన్ అయింది. ఎలిమెంటర్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని ఆటోమేటిక్ ఎలిమెంట్స్, ఇది న్యూ ఆప్షన్ అనమాట. ఇంతకు ముందు లేదు, ఇది లాస్ట్ మంత్ కూడా లేదు, ఈ మంతే వచ్చింది రీసెంట్గానే. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఆప్షన్స్ అయితే లేవు. ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ నుంచి ఉండేది అనమాట. లైక్ ఇవి కూడా మళ్ళీ అప్గ్రేడెడ్ వర్షన్ ఇచ్చాడు. లైక్ ఇక్కడ నుంచి ఉండేదన్నమాట. లైక్ లేఅవుట్స్ దగ్గర నుంచి ఇవి మనకి అవైలబుల్లో ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్న ఆప్షన్స్. బట్ ఇది రీసెంట్గా వచ్చింది, ఈ మంత్లోనే మనకు అప్డేట్ వచ్చింది. లైక్ ఆటోమేటిక్ ఫామ్స్. ఈ ఆటోమేటిక్ ఫామ్స్ అవి రావాలి అంటే మనకు అప్గ్రేడ్ చేసుకోవాలి పేమెంట్ వర్షన్. బట్ ఇది ఇంతకు ముందు కూడా లేదు. నిన్న క్లాస్లో కూడా మనకు రాలేదు, ఇవాళే వచ్చింది ఇది. రీసెంట్ క్లాసెస్లో కూడా ఆటోమేటిక్ ఫామ్స్ ఇవన్నీ లేవన్నమాట. ఇది వాళ్ళే వచ్చేసింది. చెక్ బాక్సెస్ ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవాలంటే లైక్ పేమెంట్ అనేది చేయాలి. ఇప్పుడు మనం ఫ్రీగా ఉన్న వాటితోటి ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం రిమూవ్ అయిపోయింది అనమాట. లైక్ ఇక్కడ ఏంటంటే మనం వేరే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఈ థీమ్ ఏంటంటే ఈ కలర్ని బేస్ చేసుకొని మనకి ఇవన్నీ ఏమీ ఉండవు. ఇవన్నీ రిమూవ్ చేసుకొని వేరే బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇదే యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇవన్నీ ఏం లేదనుకుంటే మనం కంప్లీట్గా ఇవన్నీ తీసేసుకొని ఇక్కడ మనం కొత్త వెబ్సైట్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ మెనూ కలర్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి కలర్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లైక్ మనం ఒక బ్లూ కలర్ కానీ ఇది సంథింగ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ సెకండ్ కలర్ కూడా అదే సెలెక్ట్ చేసుకుందాం. అప్పుడు మనకి ఇలా మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మనం ఏమన్నా కంటెంట్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు, లేదంటే ఇది కంప్లీట్గా రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ మనకి మెనూ కలర్స్ ఇవన్నీ ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మనకి కనిపిస్తున్నాయి ఇట్లా. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా వచ్చింది. లైక్ నెక్స్ట్ దీనికి మనం ఏంటంటే ఒక హోమ్ ఇమేజ్ ఏదన్నా యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇమేజ్ ఆప్షన్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదో ఒకటి ప్లెయిన్ ఇమేజ్ యాడ్ చేద్దాం. లైక్ సింపుల్ టెక్స్ట్ ఉన్న ఇమేజ్.
ఇక ఇది సింపుల్ టెక్స్ట్ కనిపిస్తున్నది. ఇది యాడ్ చేసుకుందాం. బట్ దీని సైజెస్ క్రియేట్ చేసుకోవాలి. బట్ నేను ఉన్నది ఎగ్జిస్టింగ్ ఉన్నది తీసుకుంటున్నా. ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేసి ఇప్పుడు దీని సైజెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎంత కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ థంబ్నెయిల్ సైజ్ కానీ లైక్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కస్టమ్ దగ్గరికి వచ్చేసి లైక్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫార్మాట్లో మొత్తం వస్తుంది. అప్లై అండ్ నెక్స్ట్ ఇమేజ్ని లైక్ హెడర్ ఇమేజ్ హీరో సెక్షన్లో ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక తీసుకున్నాం. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సేమ్ అలానే తీసుకుందాం. లైక్ హోవర్ వచ్చింది, సారీ నార్మల్లో కూడా అదే తీసుకున్నాం. ఇట్లా మనం తీసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి పెయిడ్ వర్షన్. ఇక్కడ కింద ఇంకా కొన్ని ఫ్రీ ఉంటాయి. వాటిలో మనకి ఇక్కడ ఏంటంటే ఇమేజ్ ప్లస్ కంటెంట్ కూడా రావాలనుకోండి, ఇక్కడ ఇమేజ్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి మనకి ఎక్కువ రావాలనుకోండి, మనం ఇంకా ఎక్కువ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇది ఒక్కటే వచ్చింది. ఒకవేళ మనకి ఒక 4 అట్లా రావాలనుకోండి, 4, 5 ఇట్లా 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని 1 బై 1 దాంట్లో. బట్ ఇదేంటంటే 1 బై 1 కలర్స్, ఈ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కాకపోతే కొంచెం టైం పడుతుంది వెబ్సైట్ డిజైనింగ్ చేయడానికి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవాలి. అది సెట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, చూసిన తర్వాత మనకి ప్రాబ్లంగా ఉంటుంది. ఇట్లా ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మనం ఇవన్నీ ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్న వాటిని. బట్ ఇంకా ఎక్కువ మంచిగా రావాలి అంటే మనకు పెయిడ్ వర్షన్లో ఉన్న ఆప్షన్స్ ఇట్లా ఇవన్నీ క్లిక్ చేసినాక ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేసుకుంటాం. దీనికి హెడ్డింగ్, దాని కింద కంటెంట్ రాస్తాం. లైక్ ఇక్కడ అట్లానే నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా కరాసిల్ పోస్ట్లు యాడ్ చేయాలంటే మనకు ఒక క్లయింట్ ఉన్నాడు. ఆ క్లయింట్కి చాలా అదే లైక్ ఇప్పుడు మన క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్కి చాలామంది క్లయింట్స్ ఉంటారు. వాళ్ళందరూ లోగోస్ యాడ్ చేసుకోవాలనుకోండి. లైక్ ఇక్కడ వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఈ ఫ్లెక్స్ బాక్స్లో ఇక్కడ కరాసిల్ ఇమేజెస్ అని ఉంది. ఇది కాకుండా దీనికి ప్రాపర్గా ఇది ఉండదు కాబట్టి మనకు కరాసిల్ అనే ఒక ప్లగ్ఇన్ కూడా ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఎగ్జాంపుల్కి చూపిస్తున్నా. ఇక్కడ అన్నీ కూడా ఒకే సైజు ఉండే ఇమేజెస్ తీసుకోవాలి. కానీ డిఫరెంట్ సైజెస్ తీసుకుంటే మళ్ళీ క్లమ్జీగా ఉంటుంది, బాగుండదు. బట్ అన్నీ ఒకే సైజు ఉన్న ఇమేజెస్ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఏం లేవు, సరే ఇవే తీసుకున్నాం పెడతాం నెక్స్ట్. ఇట్లా యాడ్ చేసేసాం.
ఇప్పుడు మనకి ఈ 10 ఇమేజెస్ అప్లోడ్ అయినాయి. లైక్ ఇక్కడ వచ్చేసి మనము క్రియేట్ న్యూ గ్యాలరీ. ఇప్పుడు ఇన్సర్ట్ గ్యాలరీ. ఇప్పుడు ఇక్కడ వచ్చే అన్ని ఇమేజెస్ మనకి ఇక్కడ యాడ్ అయినాయి. ఇప్పుడు ఈ ఇమేజెస్ అన్ని థంబ్నెయిల్స్ అంతా ఉన్నాయి. మనకు వచ్చేసి వీటిని లిస్ట్ ఇలా ఇచ్చామనుకోండి మనకి ఇలా వచ్చేస్తాయి అనమాట. లైక్ ఈ 1 బై 1 మనకి స్లైడ్ షో అనేది వస్తుంది. తర్వాత ఇట్లా లార్జ్ అనుకోండి లార్జ్ సైజులో వస్తాయి. అంటే కస్టమ్ సైజ్ అనుకోండి కస్టమ్ సైజులో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లా కింద ఇక్కడ డాట్స్ అవి ఉన్నాయన్నమాట. ఇవి మూవ్ అవుతుంది. లైక్ దీన్ని మనం మనకు కావాల్సిన రేషియోలో కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ స్లైడ్ షో అనేది డిఫాల్ట్. 1 బై 1 ఇట్లా కావాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇట్లా పెద్దగా వస్తాయి అనమాట. 1 బై 1 వస్తాయి అప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ స్ట్రెచ్ చేసుకోవాలంటే ఇమేజ్ కొంచెం స్ట్రెచ్ అవుతుంది. లైక్ ఇట్లా మనకి నావిగేషన్ యారోస్ కావాలా డాట్స్ కావాలా యారోస్ డాట్స్ అంటే ఇక్కడ డాట్స్ వచ్చినాయి ఇక్కడ యారోస్ వచ్చినాయి ఇక్కడ ఓన్లీ యారోస్ ఓన్లీ డాట్స్ కావాలన్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనం ఈ కరాసిల్ పోస్టులు అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ డిఫాల్ట్ అనుకుంటే మొత్తం ఇక్కడ చిన్న ప్లేస్లోనే వచ్చేస్తుంది. ఇది మన కరాసిల్ పోస్టులు. లైక్ ఇక్కడ వచ్చేసి క్లయింట్స్ లోగోస్ యాడ్ చేసుకొని మేము వీళ్ళకి సర్వీస్ చేస్తున్నాం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీనిపైన ఇంకొకటి వచ్చింది అనుకోండి ఇక్కడ అవర్ క్లయింట్స్ అని ఒక హెడ్డింగ్ రాసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ హెడ్డింగ్ ఈ హెడ్డింగ్ జస్ట్ మనం తీసుకొని అవర్ క్లయింట్స్ ఇప్పుడు ఈ అవర్ క్లయింట్స్ అనే వర్డ్ సెంటర్లోకి రావాలనుకోండి ఇక్కడ వచ్చేసి స్టైల్స్లోకి వచ్చి ఇక్కడ సెంటర్ అండ్ దీని కలర్స్ ఇవన్నీ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కలర్ ఏ కలర్ కావాలి ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ కలర్ ఈ టెక్స్ట్ కలర్ మనకి రెడ్ కావాలనుకోండి రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. లైక్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. లైక్ అట్లాగే టైప్ ఫాంట్ స్టైల్ ఇవన్నీ చేయాలనుకోండి అట్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ కలర్స్ కానీ హైట్ విడ్త్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండర్లైన్ లైక్ ఓవర్లైన్ అండ్ లైన్ త్రూ నన్ ఇట్లా మనకి నార్మల్ ఇటాలిక్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ అప్పర్ కేస్ లోవర్ కేస్ ఇట్లా సైజెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అంటే లైక్ ఫాంట్ స్టైల్ నేమ్స్ అనమాట మనకు కావాల్సిన స్టైల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ స్ట్రోక్స్ అని అన్నాడు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి టెక్స్ట్ స్ట్రోక్స్ అంటే లైక్ ఇట్లా అవుట్లైన్ మనకి వస్తుంది అనమాట. ఇక్కడ అంటే కంప్లీట్గా వస్తుంది. అండ్ టెక్స్ట్ షాడో టెక్స్ట్కి షాడో రావాలి అంటే మనకి ఇట్లా కొంచెం టెక్స్ట్కి షాడో లైట్గా కనిపిస్తుంది. ఒకసారి మీరు క్రియేట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది లైక్ ఇలా ఎంత దూరం కావాలంటే అంత దూరం మనం పెట్టుకోవచ్చు. ఈ బ్లర్గా ఉండాలా నార్మల్గా ఉండాలా ఇవన్నీ మన ఇష్టం అనమాట. లైక్ ఇట్లా నార్మల్గా ఉంటే మనకి ప్రాపర్గా కనిపిస్తుంది. ఇట్లా మనం బ్లర్ అది సెట్ చేసుకోవచ్చు. ఇట్లా హెడ్డింగ్ని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ అయినా ఉండొచ్చు. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ మనం ఇట్లా మనం ఒక లైట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అండ్ ఇదే కలర్ కింద కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు సేమ్ కలర్స్ అలా వస్తాయి. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని పబ్లిష్ చేసి ఇప్పుడు మన వెబ్సైట్ మొత్తం మారిపోతుంది. ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ మెనూ అనేది ఇక్కడ దీని మీద సెట్ అయిపోయింది. ఇక్కడ మనకి కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ ఇమేజ్ అనేది ప్రాపర్గా మనకి ఉంటే మనకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఇవి వచ్చినప్పుడే కనిపిస్తుంది అన్నమాట. లైక్
ఈ మెనూ వరకు మనం బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి అంటే కస్టమైజేషన్లోకి వెళ్ళి మెనూ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ ఉంది కదా, మెనూ దగ్గర ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ మెనూ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ కావాలి సెలెక్ట్ చేసుకుంటే రెడ్డా లేకపోతే బ్లూవా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంటే కనిపించట్లేదు కాబట్టి మనకి ఇంకొక కలర్ ఏదన్నా యాడ్ చేద్దాం, లైక్ ఎల్లో కానీ ఇట్లా మనం మౌస్ వెళ్ళినప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బ్లూ కలర్ లేదంటే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా బెటర్గా కనిపిస్తుంది అనమాట మనకి. లైక్ ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ ఏం చేసుకోవచ్చు. బట్ వెనకాల ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజెస్ తీసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. జస్ట్ నేను ఊరికే ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజ్ యాడ్ చేశాను కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ అబౌట్ అస్ పేజీ, సర్వీసెస్ పేజీ, బ్లాగ్ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ నెక్స్ట్ మనం హోమ్ పేజీ వరకు డిజైన్ అయితే చేశాను. ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఇక్కడ ఇమేజెస్ కంటెంట్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం, కరాసీలు యాడ్ చేసుకోవడం ఇవన్నీ చేసాను. నెక్స్ట్ మనకి ఇంకా ఈ యానిమేషన్స్ ఎలా చేయాలి నెక్స్ట్ పేజెస్లో మనం రేపు క్లాస్లో చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో ఓకే అండి. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ సెట్టింగ్స్ అన్నీ చూద్దాం. ఓకే.